ఉత్పత్తిదారు డబ్బులు ఇచ్చాడు. డిస్టిలరీ దగ్గర నుంచి కేసు 100 నుంచి 350 రూపాయల వరకు వసూలు చేశారనేది మొదటి నుంచి చెప్తున్నా కదా. వాడి దగ్గర ఆ రికార్డులో ఆ డబ్బులు చూపెట్టాడు లేదా? వాడి రికార్డులో డబ్బులు ఉన్నాక వీడికి ఇచ్చారని ఎవరు చెప్పారు? చెప్తే వాళ్ళ మీద కేసు పెట్టాలి. ఎలా ఇచ్చినట్టు రికార్డులో చూపిస్తే ఇంకా 100 నుంచి 350 రూపాయల కేసుకి కమిషన్ ఎలా ఇచ్చినట్టు? అదే కదా అర్థం కాంది. నెంబర్ 1. పోనీ బాటిల్ మీద 10 రూపాయలు వేసి 30 రూపాయలకి ఏమన్నా అమ్మితే 20 రూపాయలు తిన్నాడు కాబట్టి ఆడు ఇచ్చాడయ్యా అంటారు. అవును అవును అవును. వేసిన రేటే కదా చూపెట్టుకోవాల్సింది. అందులో గవర్నమెంట్ కదా అప్పుడు. అయితే వాడు లాభం సంపాదించుకుంటే 100-50 సంపాదించుకుంటే బాటిల్కి దాంట్లో 20 ఇచ్చి ఉండొచ్చు క్యాష్. ఇవ్వడం నేను చెప్ప ఇచ్చి ఉండొచ్చు కూడా. అది నువ్వు ప్రూవ్ చేయడం నీ వల్ల కాదు. లెక్క చూపించేసుకున్నట్టే కదా సార్. అట్లా కాదు, క్యాష్ గా తీసుకుని అంటున్నారు కదా వీళ్ళు. అదేదో అనుకుందాం పోని వాళ్ళ లెక్క. అంటే ఇంత ఖర్చు అయింది తయారీకి, ఇంత డబ్బులు వచ్చినాయి, 100కో 50 రూపాయలు మిగిలింది, 50లో ఓ 20 జగన్కి ఇచ్చాడు అనుకుందాం. ఇవ్వద్దని మనం ఎందుకు చెప్తాం? ఇవ్వలేదని మనమేం ధృవీకరించద్దు. మేబీ అయ్యి ఉండొచ్చునేమో. నువ్వు ప్రూవ్ చేయాలి కదా. ప్రూవ్ చేయడానికి ఇన్ని మార్గాలు నువ్వే చెప్తున్నావు కదా. నెంబర్ 1. రెండోది